ఐపీఎల్లో ఢిల్లీ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయమైంది. ప్రభ్ సిమ్రన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయి ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి కింద పడిపోయాడు. బాడీ వెయిట్ మొత్తం మెడ మీద పడడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఎంగిడిని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. ఐపీఎల్లో ఢిల్లీ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రభ్ సిమ్రన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయి ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి కింద పడిపోయాడు. బాడీ వెయిట్ మొత్తం మెడ మీద పడడంతో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దాంతో ఎంగిడిని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించినట్లు బ్రేకింగ్ చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్లో ఉన్నారు. రవి, ఏంటి సిచ్యువేషన్? అసలు ఏం జరిగింది? స్వాతి, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లుంగి ఎంగిడి క్యాచ్ పట్టడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మనం స్క్రీన్ పై విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ప్రభ్ సిమ్రాన్ కొట్టినటువంటి షాట్ కు ఆన్ ఫీల్డ్ లో లాంగ్ ఆన్ లో ఉన్నటువంటి లుంగి ఎంగిడి క్యాచ్ ను పట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా బాల్ ను జడ్జ్ చేయలేక అడ్వాన్స్ గా ముందుకు వచ్చాడు. ఒకసారిగా బాల్ వెనక్కి పోతూ ఉండడంతో వెనక్కి జరిగాడు లుంగి. వెంటనే గ్రౌండ్ కు తల హిట్ అవడమే కాకుండా తన బాడీ వెయిట్ అంతా మెడపై పడింది. దాంతో ఒక్కసారిగా గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. కాసేపటి వరకు ఉలుకు పలుకు లేకుండా లుంగి ఎంగిడి పడిపోవడంతో మెడికల్ ఎమర్జెన్సీ టీం కూడా గ్రౌండ్ లోపలికి చేరుకుంది. సాధారణంగా ఎవరైనా బ్యాటర్ లేదా బౌలర్ ఇంజురీ అవగానే ఇమీడియట్ గా ఫిజియో టీం అక్కడికి చేరుకుంటుంది. ఆయన పరిస్థితి మరింత ఎక్కువగా ఆందోళనకరంగా ఉంటే ఇమీడియట్ గా స్ట్రెచర్ లో తీసుకొని వెళ్తారు. కానీ కాసేపటి వరకు అక్కడ ఉన్నటువంటి ఫిజియోస్ కానీ లేకపోతే అసలు ఏంటి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు లుంగి ఎంగిడి. ఎలాంటి పొజిషన్ లో అయితే పడ్డాడు, ఒక్కసారిగా మెడ పైన తన బాడీ వెయిట్ అంతా పడడంతో తన గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి మెడికల్ ఎమర్జెన్సీ టీం వచ్చి కాస్త సపర్యలు చేసి ఇమీడియట్ గా తరలిద్దామని కూడా అనుకున్నారు. కానీ పరిస్థితి ఏం జరిగింది అనేది కూడా తెలియకపోవడం ఆందోళనకరంగా ఉండడంతో అంబులెన్స్ ను కూడా తీసుకొని వచ్చి ఇప్పుడే ఎంగిడిని షిఫ్ట్ చేశారు. నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్ కి ప్రస్తుతం అంబులెన్స్ ద్వారా తరలిస్తా ఉన్నారు. కాసేపు వరకు ప్లేన్ కూడా రెజ్యూమ్ చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్లే కూడా స్టార్ట్ అయింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కి చాలా కీలకంగా ఉన్నటువంటి బౌలర్ లుంగి ఎంగిడి ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్ లో 36 వికెట్స్ కూడా ఎంగిడి కెరీర్ లో ఉన్నాయి. సో ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ హైయెస్ట్ స్కోర్ ను కూడా నమోదు చేసింది. 265 రన్స్ చేశారు. చేసింగ్ అప్పుడే మొదలు పెట్టారు. అప్పటికే 2.3 ఓవర్స్ మాత్రమే అయ్యాయి. అక్షర్ పటేల్ వేస్తున్నటువంటి ఓవర్ లోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. థర్డ్ ఓవర్ లోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మరి ప్లే పూర్తిగా స్టాప్ చేద్దామా లేదా అని ఆలోచించారు. కానీ ఒకవైపు భారీ స్కోర్ ఉండడం, అప్పటికే పంజాబ్ కూడా 50 రన్స్ చేసి ఉండడంతో అంటే ఎంగిడి పరిస్థితి పైన మెడికల్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా ప్లే అయితే కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్షర్ పటేల్ తన ఓవర్ ను కూడా కంటిన్యూ చేస్తున్నాడు. స్వాతి, అంటే రవి, ఇది ఏ ఓవర్ లో జరిగింది సిచ్యువేషన్? అండ్ అలాగే ఎంగిడి తన బౌలింగ్ స్టార్ట్ చేశాడా? అంటే ఎంగిడిని ఫస్ట్ ప్లే లోనే వేపిద్దాం అనుకున్నారు. కానీ ప్రభ్ సిమ్రాన్ కానీ ప్రియాన్స్ ఆర్య ఇద్దరు ఎంత ఫాస్ట్ గా వేస్తే అంత దారుణంగా హిట్ చేస్తూ ఉంటారు. ఫాస్ట్ బౌలర్ ను దారుణంగా చితగొడుతూ ఉంటారు ప్రియాన్స్ ఆర్య కానీ ప్రభ్ సిమ్రాన్ కానీ. ఇమీడియట్ గా కెప్టెన్ అక్షర్ పటేల్ సాధారణంగా 5th ఓవర్ లేకపోతే 6th ఓవర్ పవర్ ప్లే లో స్పిన్ తో వేయిస్తూ ఉంటాడు, లేకపోతే 6th ఓవర్ తనే స్పెల్ స్టార్ట్ చేస్తుంటాడు. కానీ లుంగి ఎంగిడికి ఇవ్వకుండా ఆ ఓవర్ అక్షర్ పటేల్ తీసుకున్నాడు. ఎందుకంటే స్పిన్ వేస్తే కాస్త కంట్రోల్ అవుతారు. ప్రభ్ సిమ్రాన్ కానీ ప్రియాన్స్ ఆర్య కానీ స్పిన్ లో దాటిగా ఆడలేరు. సో ఎంగిడి వేయాల్సినటువంటి ఓవర్ ను అక్షర్ పటేల్ తీసుకొని వేశాడు. లేకపోతే ఎంగిడి తన స్పెల్ ను కూడా స్టార్ట్ చేసేవాడు. అప్పటికే లాంగ్ ఆఫ్ లో ఫీల్డ్ లో ఉన్నటువంటి ఎంగిడి క్యాచ్ పట్టే ప్రయత్నంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్ కేసు అక్షర్ పటేల్ ఓవర్ లో పూర్తిగా స్కోర్ బాగా కంట్రోల్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఓవర్ ఖచ్చితంగా లుంగి ఎంగిడినే వేసేవాడు. ఎందుకంటే ఢిల్లీ టీమ్ లో ఉన్నటువంటి మెయిన్ బౌలర్, మెయిన్ పేస్ బౌలర్ కూడా ఎంగిడినే. రవి, మనం విజువల్స్ లో చూస్తున్నాం, తను బాడీ మొత్తం మెడ మీద ఏ విధంగా పడిందో తీరు మనం చూస్తున్నాం. ఫిజియోలు ఎట్ ఏ టైం రియాక్ట్ అవ్వలేదా రవి? అసలు ఏం జరిగింది? సాధారణంగా బాల్ తాకినప్పుడు అక్కడ ఇమీడియట్ గా ఫిజియో టీమ్ సిద్ధంగా ఉంటారు. ఆ ఫిజియో లోపలికి వచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎంగిడి సాధారణంగానే హెవీ వెయిట్ తో ఉంటాడు, చాలా ఫిట్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తి బాల్ ను జడ్జ్ చేయలేక ఒక్కసారిగా ముందుకు రావడం జరిగింది. అందులోనూ డే టైమ్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచెస్ అన్ని నైట్ టైమ్ లో 7:30 తర్వాత జరుగుతుంటాయి. కానీ సాటర్డే సండే మాత్రమే డబుల్ హెడర్ మ్యాచ్ కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 3:30కే మ్యాచ్ స్టార్ట్ అయింది. అప్పటికే అరుణ్ జైట్లీ స్టేడియంలో చాలా ఎండ
తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పి మేము ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నామని చెప్పారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా టాస్ విన్ అయిన తర్వాత తను ఇదే మాట చెప్పాడు. చాలా హీట్ వేవ్స్ ఉంటాయి ఢిల్లీలో, వెదర్ కండిషన్ అసలు ఏమాత్రం బాగోదు కాబట్టి మేము ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాం. ఇన్ కేసు 20 ఓవర్స్ పాటు ఫీల్డ్ చేసిన తర్వాత మేము బ్యాటింగ్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే అంశాన్ని అక్షర్ పటేల్ ప్రస్తావించాడు. సో అక్కడ మనం లుంగి అంగడి ఫీల్డ్ చేస్తున్నటువంటి టైంలో కూడా గాల్లో వస్తున్నప్పుడు ఆ ఎండ తీవ్రతకు బాల్ ను జడ్జ్ చేయలేకపోయాడు. ఒకసారిగా ఒక 2 స్టెప్స్ అడ్వాన్స్ అయిపోయాడు. కానీ ఒకసారిగా తన దగ్గరికి బాల్ రాగానే బ్యాక్ స్టెప్ వేసి బాల్ ను క్యాచ్ పడదామని చెప్పి ప్రయత్నించాడు. కానీ ఒకసారిగా పడిపోవడం, తన బాడీ వెయిట్ అంతా కూడా హెడ్ పై పడడం, దానికి తోడు ఒక రౌండ్ ఫ్లిప్ కూడా అయ్యాడు. ఆ ఫ్లిప్ అయ్యేటటువంటి టైంలో తన బాడీ వెయిట్ అంతా మెడపై పడడంతోనే చాలా సెన్సిటివ్ పార్ట్ గా ఉంటుంది. మన బాడీలో కూడా మెడ ఇట్లాంటి ప్రాంతాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. సో అలా ఒక్కసారిగా తన బాడీ వెయిట్ అంతా మెడపై పడడంతోనే చాలా తీవ్రంగా ఇంజురీ అయ్యాడు. ప్రస్తుతానికైతే ఆసుపత్రికి తరలించారు. ఒక 1 hour లో తన మెడికల్ అప్డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వాతి అండ్ రవి, తన ఫిట్నెస్ ఎలా ఉంది? ఇంతకు ముందు ఆడిన మ్యాచ్లన్నింటిలో బాగానే ఉన్నాడా, ఫిట్ గానే ఉన్నాడా? ఏం చెప్తున్నారు రవి? లుంగి అంగడి అంటే సాధారణంగా ఈ ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వెస్టిండీస్ ప్లేయర్స్ మాత్రం చాలా ఫిట్ గా ఉంటారు. వాళ్ళు ఏదర్ బౌలర్ గానీ లేకపోతే బ్యాట్స్మెన్ గానీ. ఎంగడి విషయంలో కూడా మనం చూస్తాం, తను పవర్ ప్లేలోనే బౌలింగ్ చేస్తూ ఉంటాడు, ఇమ్మీడియట్ గా వికెట్స్ తీస్తుంటాడు. ఒకవైపు రన్స్ ఇచ్చినా సరే ఇమ్మీడియట్ గా పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ బౌలర్ గా కూడా ఎంగడి ఉన్నాడు. కేవలం తను జడ్జ్ చేయలేకపోవడం కారణంగానే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కానీ ఒక వరల్డ్ లో ఉన్నటువంటి నెంబర్ 1 ఫీల్డర్స్ కానీ లేకపోతే మంచి బౌలింగ్ లో ఎంగడి కూడా తనకు ప్రత్యేకమైనటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అలాంటి టైంలోనే తను మంచిగా ఫిట్ గానే ఉన్నటువంటి టైంలో కేవలం బాల్ ను జడ్జ్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఎండ తీవ్రత కారణంగా బాల్ తన వైపుకు ఎటు వస్తుంది అనేది జడ్జ్ చేయలేకనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.